నేను గీత. ఇవాళ టాపిక్ వచ్చేసరికి శ్రావణ మాసం వస్తుంది కదండి. అందరూ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలని చెప్పేసి చాలా హ్యాపీగా, మా పిల్లలకి చాలా మంచి సంబంధం దొరికింది, చాలా డబ్బున్న సంబంధం దొరికింది, అబ్బాయి చాలా మంచోడని చెప్పేసి చాలా సంబంధాలు వెతికేసి పిల్లలకి పెళ్లి చేస్తూ ఉంటారనమాట. అంత మంచి సంబంధము, అబ్బాయి మంచోడు, అంత డబ్బున్న సంబంధం చూసినా కూడా కొంతమంది పిల్లలు ఎందుకు హ్యాపీగా లేకుండా ఉంటున్నారు, కొంతమంది లైఫ్లు ఎందుకు సఫర్ అవుతూ ఉన్నాయి. మీరు చూసిన సంబంధమే కదా, అన్నీ ఎంక్వైరీ చేశారు కదా, అయినా సరే ఎందుకు ఇలా అవుతుంది అంటే అంటారు కదా తలరాతలకు మించింది లేదు అని. అంటే తలరాతలు మార్చలేము, బట్ మీరు చూసిన వాటితో పాటు కొన్ని లక్షణాలు ఉన్న అబ్బాయిలకి అయితే మీ పిల్లల్ని ఇవ్వకండి. అలా ఇస్తే మీరు ఎంత మంచి సంబంధం చూసినా, ఎంత డబ్బున్న సంబంధం చూసినా మీ కూతురైతే ఎప్పటికీ హ్యాపీగా ఉండదు. అండ్ ఆమె జీవితం ఎప్పటికీ మరో చరిత్ర అవుతుందన్నమాట. అండ్ మీరు చేసే ఎంక్వైరీతో పాటు మీ కాబోయే అల్లుడికి ఇలాంటి లక్షణాలు లేకుండా ఉండండి, మీ పిల్లలు అనేది హ్యాపీగా ఉంటారు. ఓకే, ఎస్. ఫస్ట్ ఏంటంటే చెప్పారు కదా, ఏ తల్లిదండ్రులైనా సరే మా కూతురు బాగుండాలి, హ్యాపీగా ఉండాలని చెప్పేసి చాలా మంచి సంబంధము, చాలా డబ్బున్న సంబంధము, అబ్బాయి మంచోడు అనే సంబంధం చూసి చేస్తారనమాట. వాటితో పాటు మీ కాబోయే అల్లుడికి ఈ లక్షణాలు లేకుండా చూడండి, మీ కూతురు అనేది హ్యాపీగా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఏంటంటే మీరు చూడాల్సింది ఎడ్యుకేషన్ అనమాట. ఎడ్యుకేషన్ అంటే ఎవరైనా సరే చదువుకున్న అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారు, ఎక్కడో కొంతమంది అనమాట. చదువు లేకపోతే ఏమైందిలే, ఫ్యామిలీ మంచిది అండ్ బాగా డబ్బు ఉంది, అబ్బాయి చాలా అంటే చాలా మంచోడని చెప్పేసి చేస్తారనమాట. బట్ ఇక్కడ ఏమవుతుందంటే లైఫ్ అంతా ఒకేలా ఉంటుందా, అందరికీ హ్యాపీగా నడుస్తుందా, ఏదో ఒక రీజన్స్ వల్ల ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయన్నమాట ఫ్యామిలీలో. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ వల్ల కానీ ఏదన్నా కాదండి రీజన్, వాళ్ళ ఇంట్లోంచి బయటకు రావాల్సి వస్తుంది అనమాట. అలాంటప్పుడు ఏమవుతుంది, ఫ్యామిలీ అనేది ఎంత డిస్టర్బెన్స్ అవుతుంది. ఏదైనా జాబ్ చేద్దామంటే అతనికి కరెక్ట్గా చదువు అనేది కూడా లేదు కదా. కానీ అప్పుడు ఆ కుటుంబం అనేది ఎలా పోషిస్తారు, ఎలా నడుస్తుంది, ఎవరి మీద డిపెండ్ అవుతారు, వాళ్ళే కష్టపడాలి కదా. పెళ్ళైన ఆడపిల్ల ఎవరి మీద డిపెండ్ అవ్వదండి, అట్లీస్ట్ తల్లిదండ్రుల మీద కూడా డిపెండ్ అవ్వదన్నమాట. అండ్ ఆ భర్తకి సపోర్ట్గా ఉంటుంది. ఓకే, ఎంతవరకు సపోర్ట్ ఉంటుంది, ఎంతకాలం ఉంటుంది. అండ్ ఇప్పుడు చదువు లేదనుకోండి, అతను చేసే జాబ్ చాలా చిన్నదే కదా, కానీ ఆ పిల్లల్ని పోషించాలి, ఆ కుటుంబం నడవాలి అంటే ఆమె కూడా వర్క్ చేయాలి, ఆమె కూడా ఏదైనా జాబ్ చేయాలి. పోనీ మీ కూతురికి అంత ఏమి స్టడీ లేదనుకోండి, అంత వర్కింగ్ స్కిల్స్ ఏమీ లేవనుకోండి, ఆ కుటుంబం ఎలా నడుస్తుంది, చాలా ఇబ్బంది పడతారు కదా. అందుకని చెప్పేసి ఫ్యామిలీ అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు, ఎప్పుడు ఒకేలా మూవ్ అవ్వదు. కాబట్టి స్టడీ అనేది ఉంటే ఏదో విధంగా స్టడీ వల్ల అతనికి ఏదో జాబ్ సంపాదించుకోనన్నా ఫ్యామిలీని పోషించుకుంటాడు. కాబట్టి కొంచెం ఆస్తులు ఉన్నాయి, ఫ్యామిలీ మంచిది, అబ్బాయి మంచోడు అనేది కాకుండా స్టడీ అన్న అతనికే మీ పిల్లనిచ్చి పెళ్లి చేయండి. ఓకే, ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే అతి మంచితనం అనమాట. మా అల్లుడు చాలా మంచోడు, అసలు ఎంత బుద్ధిమంతుడు, నోట్లో నాలుకే లేదు. ఎందుకు నాలుగు లేకపోతే కోసిపడేయండి, అవసరం ఏముంది అంటే. ఎందుకు చెప్తున్నానంటే ఈ అతి మంచితనము చాలా మంచి వాళ్ళని ఎవరు లెక్క చేయరండి, అమాయకుల కింద తీస్తారనమాట. అన్నదమ్ములు కానీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా సరే చాలా చిన్న చూపు చూస్తారనమాట. ఎందుకంటే అతను అతి మంచితనమే అతనికి మైనస్ అనమాట. మంచోడైతే ఏం లాభం, దేనికి ఉపయోగపడతాడు, గట్టిగా మాట్లాడగలుగుతాడా, ఫ్యామిలీకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి సాల్వ్ చేయగలుగుతాడా, స్ట్రాంగ్గా నిలబడగలుగుతాడా, పోనీ ఎవరైనా సపోర్ట్ అడుగుతాడా, నేను ప్రాబ్లంలో ఉన్నాను నా ఫ్యామిలీ ఇలా ఉందని ఏది అడగలేడు. ఎందుకంటే నోరు తెలిసి మాట్లాడు. మీ అల్లుడికి నోట్లో నాలుగు లేదు కదా, అందువలన అది కూడా ఉపయోగపడదండి. అతి మంచితనం ఉన్న వాళ్ళకైతే ఇచ్చి పెళ్లి చేయకండి. ఓకే, ఎస్. థర్డ్ వన్ వచ్చేసరికి పిరికితనం అనమాట. ఇది కూడా వెరీ వెరీ డేంజర్ అనమాట. పిరికితనం అనేది ఏంటంటే చెప్పాను కదా, అతనికి స్ట్రాంగ్నెస్ అనేది ఉండదన్నమాట. చాలా అన్నిటికి భయపడిపోతూ ఉంటాడు, ఏదైనా అడగాలన్నా ఫ్యామిలీకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా భయపడిపోతూ ఉంటాడు అనమాట. మీ అమ్మాయి కూడా స్ట్రాంగ్గా లేదనుకోండి, మీ అమ్మాయికి కూడా పిరిగ్గా ఉందనుకోండి, ఆ ఫ్యామిలీ ఏమైపోతుంది, ఆ పిల్లలు ఏమైపోతారు. ఆ పిరికితనం ఉన్న వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయకండి. ఆ పిరికితనం ఉన్న వాళ్ళు ఏంటంటే మీ కూతురు సపోర్ట్ లేకుండా పోనీ ఏదన్నా ఒక్కడే చేయగలగాలంటే చేయలేడండి. అవసరమైతే ఆ కుటుంబాన్ని ఆ పిల్లల్ని వదిలేసి ఇంట్లోంచి పారిపోయే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అందుకని అసలు అలాంటి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయకండి, ఇది కూడా మహా డేంజర్ అనమాట. ఓకే, ఎస్. ఇంకోటి ఏంటంటే ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ప్రజెంట్ జనరేషన్ బట్టి నేను చెప్తున్నాను అనమాట. ఈ పాయింట్ సోషల్ మీడియా అనమాట. చాలామందికి ఫోన్స్కి అడిక్ట్ అయ్యి అట్రాక్షన్స్కి అడిక్ట్ అయిపోయి ఈ సోషల్ మీడియాలో ఎక్కువ ఉంటూ ఉంటారనమాట. ఇది లేడీస్కి డేంజరే, జెంట్స్కి డేంజరే అనమాట. ఇది టైంపాస్గా తీసుకునే వాళ్ళకి ఓకే, బట్ సీరియస్గా తీసుకునే వాళ్ళకి ఏమవుతుందంటే చాలా డేంజర్ కిందకు వస్తుంది అనమాట. ఇది ఏంటంటే వాళ్ళు ఆ సోషల్ మీడియా మోజులో అట్రాక్షన్స్ మోడ్లో ఇంట్లో కాపురాలు ఏం చేస్తారండి, వాళ్ళు దాంట్లోనే ఉంటారు 24 గంటలు. ఇప్పుడు ఇన్ని చూసామండి మనం రీసెంట్గా సోషల్ మీడియాలో మోజులో పడి దాంట్లో పరిచయమైన వాళ్ళతో పరిచయాలు పెంచుకొని భార్య పిల్లల్ని వదిలేసి వాళ్ళని తీసుకొని వేరే కాపురాలు పెట్టి ఎన్ని జరుగుతున్నాయి ఇవన్నీ.
అందుకని ప్రజెంట్ ఇది కూడా జనరేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాంటి పిచ్చి ఉన్న వాళ్ళకి, అలాంటి మోజులో ఉన్న వాళ్ళకి మీ పిల్లల నుంచి పెళ్లి చేయకండి. ఓకే, ఎస్, ఇది లాస్ట్ వన్. ఫైనల్లీ ఇది చాలా స్ట్రాంగ్ పాయింట్ అనమాట. ఇది మీ ఫ్యామిలీలో ఉంటుంది, మీ ఫ్యామిలీలో ఉంటుంది, మీ ఫ్యామిలీలో ఉంటుంది. ఇది అందరికీ యూజ్ అవుతుంది అనమాట. అందరూ కేర్ తీసుకోండి ఈ విషయంలో. ప్రతి ఫ్యామిలీలో, ఎవరి ఫ్యామిలీలో కూడా ఒక పర్సన్ అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళు స్ట్రాంగ్ అని నేను చెప్పను, అండ్ వాళ్ళకి ఏ పేరు పెట్టాలో మీరే పెట్టుకోండి. అండ్ మీరు ఎంక్వైరీ చేసేటప్పుడు తెలుస్తుంది అనమాట. ఆ ఇంట్లో పెత్తనం అంతా పెద్దోడిదే, ఆ ఇంట్లో పెత్తనం అంతా మా చిన్నోడిదే, ఆ ఇంట్లో పెత్తనం అంతా మధ్యలో ఓడిదే, ఆ ఇంట్లో పెత్తనం అంతా మా నాలుగో ఓడిదే. ఏదో ఒకటి ఇంట్లో ఒక్కళ్ళు అనేవాళ్ళు ఉంటారండి. మిగతా ఇద్దరు అవ్వచ్చు, ముగ్గురు అవ్వచ్చు, నలుగురు అవ్వచ్చు. వాళ్ళని పక్కన కూర్చోబెట్టేసి అండ్ వాళ్ళ అమ్మ నాన్నను కూడా భయపెట్టేసి ఏదో విధంగా అనమాట ఒక స్ట్రాంగ్ పర్సన్ అనేవాడు ఉంటాడనమాట. అతను వీళ్ళందరినీ చాలా సైలెంట్గా ఉంచేస్తాడు అండ్ అవసరమైతే బాగా నోరు పెట్టుకొని అరిసేస్తాడు. అతనికి ఏమి మంచితనం అవన్నీ ఏమీ ఉండవన్నమాట. అలా ప్రతి ఇంట్లో ఒకడు ఉంటారు. అర్థమవుతుంది కదా మీకు. అమ్మో మా ఇంట్లో మా బావగారు చాలా డేంజర్, అమ్మో మా ఇంట్లో మా మరిది చాలా డేంజర్, అమ్మో మా ఇంట్లో మా మూడో మరిది చాలా డేంజర్, మా ఇంట్లో మా పెద్ద బావగారు చాలా డేంజర్. ఇలా ప్రతి ఫ్యామిలీలో మీకు తెలుస్తూనే ఉంటుంది అనమాట. ప్రతి కుటుంబంలో ఇలాంటి ఒక పర్సన్ ఉంటాడండి. అలాంటి ఫ్యామిలీ ఉన్న వాళ్ళకైతే మీ పిల్లలకి పెళ్లి చేయకండి. మీ అల్లుడు ఎంత మంచోడైనా, ఎంత ఆస్తులున్నా, ఎంత బుద్ధిమంతుడైనా కూడా ఏం ఉపయోగం? మీ పిల్లలకి న్యాయం అనేది అక్కడ జరగదనమాట. ఆస్తుల విషయంలో అన్యాయమే జరుగుతుంది, ప్రతి విషయంలోనే అన్యాయమే జరుగుతుంది అనమాట. ఎందుకంటే అతను ఎవరిని నోరెత్తనివాడు, తల్లిదండ్రులను కూడా నోరెత్తనివాడు. అవసరమైతే అతనే కరెక్ట్. ఒక విధంగా చెప్పాలంటే నేను అతనే కరెక్ట్ అని చెప్తాను. ఎందుకంటే అతనికి ఏముంది, నోరుంది, చక్కగా స్ట్రాంగ్గా ఉన్నాడు, అప్పులు చేస్తాడు, అవసరమైతే అందరే రాయించుకుంటాడు, ఆస్తులు ఎక్కువ రాయించుకుంటాడు, తల్లిదండ్రులను ఏదో మాయ చేసేసి ఏదన్నా కానివ్వండి. ఏమైంది? అతను చేసిన తప్పే ఉంది? వీళ్ళందరూ పిరుకోలు కదా, వీళ్ళందరూ అమాయకులు కదా, వీళ్ళకి నోట్లో నాలుగు లేదు కదా. తప్పే ఉంది? అతని భార్య పిల్లల్ని చూసుకున్నాడా లేదా, వాళ్ళ పిల్లలకి ఎక్కువ ఆస్తులు వచ్చినా లేదా? ఎవరైనా అదే కోరుకుంటారేమో, నేనైనా అదని కోరుకుంటారేమో నా భర్త అంత స్ట్రాంగ్గా ఉంటే. అలా ఎవరికైనా అనిపిస్తుంది కదా, అది తప్పేమీ కాదనమాట. బట్ నేను చెప్పేది ఏంటంటే, మీ పిల్లలు కనుక అతి మంచితనము అండ్ అతి పిరికితనం ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తే మాత్రం వాళ్ళ పిల్లలు ఎప్పుడు సుఖపడండి. ఆస్తుల విషయంలో కానీ అన్ని విషయాల్లో కానీ ప్రతిదీ వాళ్ళకి అన్యాయమే జరుగుతుంది అనమాట. అందుకని ఆ అతి మంచితనం ఉన్న వాళ్ళకి, ఆ పిరికితనం ఉన్న వాళ్ళకి, బుద్ధిమంతుడైన వాళ్ళకి మీ పిల్లలనిచ్చి పెళ్లి చేయకండి. దాని బదులు కొంచెం గడుస్తానమైనా పర్లేదండి, ఎలాగోలా మీ పిల్లల్ని పోషించుకుంటాడు. కొట్టినా కూడా పర్లేదండి. ఏమవుతుంది కొట్టినా కూడా? అంటే తప్పుగా చెప్తున్నాను కాదు, నాకు కొట్టినా కూడా ఆస్తుల విషయాన్ని కాపాడుకుంటాడుగా, భార్య పిల్లలు కాపాడుకోగలుగుతాడు కదా, స్ట్రాంగ్గా ఉంచుకోగలుగుతాడు కదా. ఇలాంటి వాళ్ళు కావాలా? లైఫ్ లాంగ్ పిరికితనంగా, అతి మంచితనంగా ఉండేసి లైఫ్ లాంగ్ మీ పిల్లలు కష్టపడి ఏదో పనులు చేసుకుంటూ బతుకుతూ ఉండేవాళ్ళు కావాలా? ఏది అవసరం లేదండి. అలాంటి లక్షణాలు ఉంటాయనుక వాళ్ళకి పిల్లనివ్వకండి. మీరు వాళ్ళు ఆస్తి బాగుంది, అబ్బాయి బాగుంది అని వీటితో పాటు ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకైతే మీ పిల్లని ఇవ్వకుండా ఉంటేనే మీ పిల్ల అనేది హ్యాపీగా ఉంటుంది అండ్ లైఫ్ లాంగ్ అనేది కష్టపడకుండా ఉంటుంది అనమాట. ఎంతమంది కుటుంబాల్లో ఆడపిల్లలకు న్యాయం జరుగుతుందండి. ఇప్పుడు సడన్గా కొంతమంది ఫ్యామిలీస్లో భర్తకి ఏదైనా అయిందనుకోండి, అతను మెంటల్గా ఏదైనా ఫిజికల్గా ఏదైనా వీక్ అయ్యాడు అనుకోండి, ఆ ఫ్యామిలీకి ఎవరు సపోర్ట్ ఉంటారండి? ఆస్తుల విషయంలో అన్యాయమే జరుగుతుంది. ఇంకొంతమందికి ఎలా ఉంటుందంటే, ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకి ఒక న్యాయం, ఒకళ్ళ పిల్లలు ఉన్న వాళ్ళకి ఒక న్యాయం. ఇదొక న్యాయం అండి. ఇద్దరు పిల్లలు ఒకళ్ళ పిల్లలకు ఉంటే ఎందుకు? వాళ్ళు మాత్రం ఫ్యామిలీయే కదా, బతకాలి కదా. ఎక్కడ ఆడపిల్లకి న్యాయం లేదండి. ఇంకా కొన్ని ఫ్యామిలీస్లో అంటే పాపం నేను చాలా చూసి ఉన్నాను కాబట్టి చెప్తున్నా అండి. క్లయింట్స్ని బట్టి సడన్గా భర్త ఎక్స్పైరీ అయితే ఆ ఫ్యామిలీలో ఆ అమ్మాయిని ఇంట్లోంచి బయటకు పంపించేయాలని, ఆ ఇల్లంతా రాసించుకోవాలని చెప్పేసి అలా చూసేవారు కూడా చాలామంది ఉన్నారండి. ఎక్కడికి పోద్దండి భర్త లేని ఆ అమ్మాయి? ఆ పిల్లల్ని పెట్టుకొని ఆ ఇల్లు కూడా లేకుండా చేద్దామని ఎందుకు చూస్తారు కొన్ని ఫ్యామిలీస్లో? అసలు ఎన్ని చూస్తున్నామండి ఆడపిల్లల విషయంలో. అందుకనే అండి నేను చెప్పేది, మీరు అబ్బాయికి డబ్బు ఉందా లేదా, బుద్ధిమంతుడా లేదా, ఇవన్నీ కాకుండా ఇలాంటివి కూడా చాలా ఎంక్వైరీ చేయండి. అండ్ మీ అబ్బాయి చాలా స్ట్రాంగ్గా ఉండి అల్లుడు ఉంటేనే మీ పిల్లలకి పెళ్లి చేయండి. కొట్టుకున్నా తిట్టుకున్నా పర్లేదండి, ఆస్తుల విషయాలు సమానంగా రావాలి. కానీ ఒకరికి అన్యాయం, ఒకరికి బాధ అనేది ఎవరికి ఉండొద్దు అనమాట. అందరికీ పిల్లలు ఉంటారు, మీ పిల్లలు లాంటి వాళ్ళే కదా అందరూ. కానీ ఎవరు ఆలోచించాల్సిన అవసరం వాళ్ళకి ఏముంది? ఏమీ ఉండదు అనమాట. ఎందుకంటే మీ అల్లుడు అతి మంచితనం, మీ అల్లుడు నోట్లో నాలుగు లేకపోవడం, మీ అల్లుడు పిరికితనం, ఇవన్నీ కారణాలు ఉంటాయన్నమాట. అలాంటి వాళ్ళకి పిల్లని ఇవ్వకండి. మీ జీవితం, మీ కూతురి జీవితం ఎప్పటికీ బాధపడుతూ ఉంటుంది. అండ్ ఏ ఆడపిల్ల కూడా ఇంట్లో చెప్పుకోలేదు, ఎప్పటికీ వర్క్ చేసుకుంటూ కష్టపడుతూ జీవితాంతం కొంచెం కొంచెం డబ్బులతోనే కుటుంబాన్ని పోషించుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. టైలరింగ్ చేసుకుంటా, స్కూల్స్లో జాబ్ చేసుకుంటా, ఎంతమంది మా అత్తమామకి చాలా ఆస్తుంది,
మేము ఎంత కష్టపడతామని ఎంతమంది బయటకు చెప్పుకోకుండా ఉంటున్నారండి. వాళ్ళు వెనక్కి కదిలిస్తే ఎన్ని బాధలు ఉంటాయి. అందుకని ఆడపిల్లల పెళ్ళిళ్ళ విషయంలో ఇవన్నీ ఫాలో అవ్వండి. మీ అమ్మాయి జీవితం అనేది బాగుంటుంది. ఇది ఎవరికి పర్సనల్గా కదండి, ప్రతి కుటుంబంలోనూ ప్రతి దాంట్లోనూ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారనమాట. రాతలు మించి అయితే లేదండి, కానీ రాతలు తిరిగి రాయలేము కాబట్టి కొంచెం ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళని మీ పిల్లలకి ఇచ్చి పెళ్లి చేయండి. మీ పిల్లల లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.